హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బ్లడ్ ఫ్రై. ఈజీగా అండ్ స్పైసీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 పీసులు బ్లడ్ అయితే తెచ్చుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కల్ని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక బండలు పెట్టి ఒక 2 స్పూన్లు ధనియాలు, అలాగే ఒక 1/2 స్పూను మిరియాలు, 2 లవంగం మొగ్గలు, 1 ఇంచు పట్ట వేయించుకొని దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు వేయాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, అలాగే ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చిన తర్వాత కట్ చేసుకున్న బ్లడ్ ఫ్రై ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను సాల్టు, 1/2 స్పూను పసుపు పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూను కారం కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము పొడి కొట్టుకోవాలండి. ధనియాలు, మిరియాలు వేయించుకున్నాం కదా, ఆ పొడి కొట్టుకొని దీనిలోనే ఒక 10 తెల్లగడ్డలను కూడా కచ్చాపచ్చగా కట్ చేసుకొని వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ అండ్ స్పైసీగా ఉండే బ్లడ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.